అందరికీ జేబీ. గత 2010లో దళిత వర్గాలకు సంబంధించిన అందరికీ ప్రభుత్వం వారు పట్టాలు నివాసయోగ్యానికి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అయితే అక్కడ పెద్ద పెద్ద చెట్లు కంపలు మొత్తం రాళ్ళు మొత్తం ఉంటే అక్కడ పేద వర్గాలు పేద ప్రజలు అనేక సదుపాయాలు చేసుకొని ఇల్లు నిర్మాణానికి సిద్ధంగా చేసుకున్న టైంలో ఒక గ్రామంలో నుంచి ఉప్పరపల్లి గ్రామం నుంచి వచ్చి లేదు మాకు ఇది కావాలా మా స్థానికులు మీరు ఎవరు ఉండకూడదు అంటే డైరెక్ట్గా సునీతమ్మ మేడం గారే చొరవ తీసుకొని లేదు మీరు ఇక్కడ ఉండకూడదు మీరు అక్కడ వెళ్ళిపోయి మీరు అక్కడ చేసుకోండి అని మాకు మేడం గారే మరి స్థలం ఇప్పించారు. దాంట్లో కూడా ఎక్కడి నుంచో వచ్చి కర్నూలు జిల్లా నుంచి వచ్చి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎస్సీ లీడర్లను పట్టుకొని వాళ్ళు లీడర్ల క్రిమినల్ స్థలంలో మాకైతే అర్థం కాలేదు కానీ వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు ప్రోత్సాహిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు పట్టాదారులను. అయితే వాళ్ళు పోయి కొంతమంది ఇక్కడున్న వాళ్ళు శతస్కో తెచ్చుకుంటే మరి నువ్వు రోడ్డు కూడా శతస్కో తెచ్చుకుంటే ఎట్లుండాలి? అది శతస్కో ఎట్లయితే ఉందో మునుపు గురైపోయి కొట్టాలన్నీ మునుపులో ఉంటే ఆ మునుపు గురైనటువంటి కొట్టాలన్నీ ఈ రోజు ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారు. మరి శతస్కో చెప్పింది ఇల్లు కట్టుకోవడానికా? శతస్కో తెచ్చింది కరెంట్ ఇవ్వడానికా? శతస్కో వచ్చింది నీళ్లు పైపులు వేసుకొని నివాసయోగ్యానికి పనిచేసే శతస్కో వచ్చింది. దాని మీద ఆర్డర్లు రావాలి కదా. ఆర్డర్లు రాకుండా కోర్టు ధిక్కారం చేసేది ఆ అధికార ధిక్కారము, ప్రభుత్వ రాజ్యాంగం ధిక్కారము, అన్ని ధిక్కారాలు చేసి పేద ప్రజలతో పేద వర్గాలతో డబ్బులు వసూలు చేసుకొని మీకు పట్టాలు వస్తాయి, మీకు ఇండ్లు వస్తాయి, మీకు అవి వస్తాయి యుఎస్ఐ మాటలు చెప్పి వాళ్ళను మద్ద పెట్టి ఈ రోజు కొట్టాలు నిర్మించి ఇండ్లు వేసుకోవడం జరుగుతుంది. కొట్టుకుపోతాయి పోతాయి అన్ని పోతాయి మీకు కూడా ఉండడం మంచి కాదు. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, మీకు ఎవరికి పట్టాలు ఇవ్వం, మీకు ఏం చేయమని గవర్నమెంట్ మరి పోలీస్ అధికారులు రెవెన్యూ వాళ్ళు అందరూ చెప్పారు మీరు ఉండకూడదు అని. అయితే కూడా మాకు శ్రద్ధ పేరు మీద కొంతమంది దౌర్జన్య రౌడీ ముఖం దొరకపోయి అక్కడికి వాళ్ళ ద్వారా ఉన్న వాళ్ళంతా డబ్బులు ఇప్పించుకొని వాళ్ళతో మరిగా కొట్టాలు నిర్మాణాలు చేసుకుంటున్నారు. ఈ నిర్మాణాలు అడ్డుకున్నందుకు కొంతమంది వ్యక్తులు వచ్చి అదే మా నిర్మాణాలు ఉండాలా మేము శతస్కో తెచ్చుకున్నామని చెప్పి ఊరికనే మాయమాటలు చెప్పి ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ పోలీసులను మరి గట్టిగా మందలించడం జరుగుతుంది. వాళ్ళు మరి ఎంత సాయం అయినా లెక్కేసుకొని విఆర్ఓ గారు అది నిలబెట్టడానికి పోతే విఆర్ఓ గారు కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. విఆర్ఓ గారు 2 కంప్లైంట్ ఇచ్చారు, పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. విఆర్ఓ గారు అయ్యా ఇది మా మీదనే దాడికి వస్తున్నారు, మేము అడ్డగించలేకున్నాం, కోడి ధిక్కారం చేస్తున్నారు వాళ్ళని చెప్పి విఆర్ఓలు కూడా మరి పోతే కూడా వాళ్ళను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు తిట్టి కొట్టడానికి పోతున్నారు. ఇంతటి దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి వాళ్ళు మరి పోలీసు యంత్రాంగానికి మేము ఎన్నోసార్లు చెప్పాం, మరి వాళ్ళు కూడా పట్టించుకోకుండా మరి ఈ రకంగా వాళ్ళు వదిలిపోయడం వల్ల మరి తీవ్రమైనటువంటి అధికారులు జనాలు అందరూ కూడా తన్నదిలాల్సి వస్తుంది. దాడి చేయించుకోవాల పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మేము ఒకటే చెప్తాం ఒక ప్రభుత్వానికి, అయ్యా మీరు ఎస్పీ ఉన్నారు, పోలీసు ఎస్పీ ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు మాకైతే అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్రమదారులు కర్నూలు నుంచి వచ్చి వాళ్ళు క్రైమ్ చేసి కర్నూలు నుంచి తీసుకొచ్చి ఈయన వాళ్ళు దౌర్జన్యం చేయడం ఎంతమాత్రం సమంజసమని పోలీసు వ్యవస్థకు మేము తెలియజేస్తున్నాం. కాబట్టి తక్షణ ప్రభుత్వాలు మీరు చొరవ తీసుకుని వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జై భీమ్. 198/4 198/4 లో ఉప్పరపల్లి గ్రామ సర్పంచ్ ఉప్పరపల్లి గ్రామ పొలమేరులో ఉంది సర్వే నంబరు. అది గతంలో మాకు 2010 ఇచ్చారు. అయితే దీంట్లో వాళ్ళకు మాత్రం నిమ్మకు నీరు ఎత్తుకున్నారు. వాళ్ళు ప్రభుత్వాలను ఎక్కడికి మరి అధికారులను ఎక్కడికి మరి లీడర్స్ లెక్క చేయాలి, యూనియన్ లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా మరి చేసుకోవడానికి కూడా వెనకాడకుండా పోతున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళు ఖచ్చితంగా తీసుకొని ఎవరైతే వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఎవరైతే వాళ్ళకు అండగా ఉండి ఎవరైతే వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారో అందరినీ గుర్తించి వెంటనే వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.